గౌరవ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు నా ప్రియ మిత్రుడు బాలు నాయక్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, వేదిక మీద పెద్దలందరూ, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నాకు ఎంతో ప్రియమైన దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, దేవరకొండ మా అమ్మ సొంత ఊరు. మా అమ్మ ఊరు పేరు ముదిగొండ. బాలు నాయక్ కూడా ముదిగొండ ఊరే. మరి చిన్ననాటి నుంచి దేవరకొండతో అత్యంత అనుబంధ సంబంధం. నేను పార్లమెంట్ సభ్యుడి కావడానికి దేవరకొండ ప్రజలు నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మీ ప్రేమ అభిమానంతో మంచి మెజార్టీ ఇచ్చినందుకే నేను ఎంపీ అయిన విషయం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, తొందరగా పోవాలి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనం చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వెంకటరెడ్డి గారు మంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ మంత్రి అయినా, బాలు నాయక్ ఎమ్మెల్యే అయినా, దేవరకొండ కార్యకర్తలు మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కష్టం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు కరెక్ట్ గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనం చేస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం నేను గుర్తు చేస్తున్నా. మిత్రులారా, మీకు ఈ విషయం వివరంగా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే మనం చేస్తున్నా. మీరు పెద్దగా చప్పట్లు కొడతలేరు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 మందికి మరి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో 2,90,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నా. గతంలో దేవరకొండ నియోజకవర్గంలో రేషన్ కింద 1,600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇస్తుండే ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 1,900
సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా రేషన్ కింద ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గమనించాలి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో 1,00,000 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. నల్గొండ జిల్లాలో రేషన్ కింద సుమారు 2.5 లక్షల మందికి కొత్తగా రేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 15,63,000 మందికి 15,63,000 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయం కూడా ఒక నిమిషం నీకు మనం చేస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖరీఫ్ లో 23-24లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మీ దేవరకొండ నియోజకవర్గంలో 12 డిసెంబర్ 23కి 6,500 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే బాలునాయక్ గారు గమనించాలి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే తారీఖున 23లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలునాయక్ ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేవరకొండ నియోజకవర్గంలో 20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 14 కోట్లు ఇస్తే రైతులకి ఈరోజు ఈ ఖరీఫ్ కింద 45 కోట్లు ఇచ్చినాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు 5 డిసెంబర్ 25 నిన్నటి వరకు 3,77,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 390 కోట్ల మరి వరి ధాన్యం కొనుగోలుకి ఇస్తే నిన్నటి వరకు 770 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరూ ఎస్ఎల్బిసి టనల్ విషయం వినడానికి శ్రద్ధగా వింటున్నారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, వారి చొరవతో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1,800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండలో ఉన్న అంబాబాని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గాని, కంబలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గాని, భోగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గాని, ఏకేపీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గాని, అదేవిధంగా పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గాని, ఇవి అన్ని కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మరి బాలునాయక్ గారు కోరినట్టుగా రాములోరి బండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా, గాజీపేట చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గానికి మరొక 37,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది మనం చేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లంతో
R&R ప్రాబ్లం తో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, టిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరి పనులు ఆగిపోయిన విషయం కూడా నేను మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ సమస్యను అధిగమించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అదేవిధంగా టిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాం. పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి పనులు జరుగుతున్న నెల్లికల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, దున్నపోతుల గంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, పొత్తులపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపోల్ స్కీమ్ కానీ, తోపుచెర్ల స్కీమ్ కానీ, ఇది పనులు జరుగుతున్నాయి. వేగవంతం చేసి వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇది ఒక గొప్ప సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిందంటే మీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఒకసారి తప్పనిసరిగా బాలు నాయక్ గారు కోరిన విషయాల్లో, దేవరకొండ నియోజకవర్గానికి అవసరమైన విషయాల్లో నేను, వెంకటరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి దేవరకొండకు అవసరం ఉన్న ప్రతి విషయం మంజూరులో, అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. దేవరకొండ ఒక మారుమూల ప్రాంతం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. నాకు తెలుసు 10 ఏళ్ల పాటు మీరు ఎంత కష్టాలు పడ్డారు, ఎన్ని పోలీస్ కేసులో ఎన్ని ఇబ్బందులు. దేవరకొండ కాంగ్రెస్ కార్యకర్తలకి సభాముఖంగానే మనం చేస్తున్నా. మరి మరో మాట చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందంటే దేవరకొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట, మీ రక్తం ఏనాడు మేము మర్చిపోవు. తప్పనిసరిగా దేవరకొండ కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.